వైమానిక దళాన్ని ఆధునీకరించి మరింత పటిష్టం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ చైనా కదలికలు పెరుగుతున్న వేళ మన గగనతలానికి రక్షణ కవచాలు అత్యవసరం. ఈ క్రమంలోనే 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలుకు ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ ఈ డీల్పై చర్చలు మళ్లీ ఆగిపోయినట్టు ఫ్రాన్స్ మీడియా కోడై కూస్తుంది. భారత్ కండిషన్లకు ఫ్రాన్స్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సోర్స్ కోడ్ను ఇచ్చేందుకు ఫ్రాన్స్ భయపడుతోంది. సోర్స్ కోడ్ విషయంలో ఎందుకు ఫ్రాన్స్ మొండిగా వ్యవహరిస్తుంది? సోర్స్ కోడ్ ఎందుకు భారత్కి కీలకం? రాఫెల్కు భారత్ ప్రత్యామ్నాయం ఏమిటి? భారత్ యుద్ధ విమానాల రేసులో రష్యా 5th జనరేషన్ ఫైటర్ జెట్టే ఉందా? అమెరికా F-35 ఫైటర్లను భారత్ ఎందుకు పక్కన పెట్టింది? లెట్స్ వాచ్. భారత్కు రఫేల్ ఫైటర్ల సోర్స్ కోడ్ ఎంత కీలకం? ఫ్రాన్స్ కన్నా రష్యా ఆఫర్ ఎందుకు మెరుగైనది? ట్రంప్ F-35ను భారత్ ఎందుకు తిరస్కరిస్తోంది? రెండు రోజుల క్రితం భారత్ నిర్వహించిన ఏఐ సమ్మిట్కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ హాజరయ్యారు. ఆయన భారత్లో 3 రోజులు గడిపారు. మాక్రాన్ పర్యటన సందర్భంగా ఇండియా, ఫ్రాన్స్ భారీ డీల్పై సంతకాలు చేస్తాయంటూ ముందు పెద్ద ఎత్తున నివేదికలు వచ్చాయి. భారీ డీల్ అంటే 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ సిద్ధమైంది. డీల్ విలువ సుమారు $3,500 కోట్ల నుంచి $4,000 కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం యుద్ధ విమానాల్లో 5th జనరేషన్ కు మంచి డిమాండ్ ఉంది. భారత్ 5th జనరేషన్ యుద్ధ విమానాలను వదిలేసి 4.5 జనరేషన్ కు చెందిన రాఫెల్ ఫైటర్లను భారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే భారతీయ ఆయుధ వ్యవస్థకు రాఫెల్ ఫైటర్లు అతికినట్టు సరిపోతాయి. అందుకే 114 రాఫెల్స్ ను భారత్ కొనాలని ప్లాన్ వేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్కు రావడం, తిరిగి వెళ్లిపోవడం కూడా జరిగింది. కానీ రాఫెల్ డీల్ పై మాత్రం సంతకాలు జరగలేదు. అసలు ఎందుకు రాఫెల్ డీల్ కుదరలేదు? రాఫెల్ ఇండియా చర్చలు జరుపుతున్నట్టు ఢిల్లీలో మాక్రాన్ తెలిపారు. కానీ డీల్ విషయంలో ఫ్రాన్స్ మళ్లీ పాతపాటి పాడినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్ కండిషన్లకు ఫ్రాన్స్ అంగీకరించడం లేదని ఆ దేశ మీడియా నివేదించింది. ఫైటర్లను భారత్లో తయారీకి అంగీకరించిన కీలకమైన సోర్స్ కోడ్ బదిలీకి ప్యారిస్ నో చెప్పినట్టు తెలుస్తోంది. సోర్స్ కోడ్ అంటే ఏమిటి? ఎందుకు దానికి ప్రాధాన్యం? యుద్ధ విమానానికి సోర్స్ కోడ్ మెదడు వంటిది. సోర్స్ కోడ్ అంటే సాఫ్ట్వేర్ అత్యంత సున్నితమైన భాగం. సోర్స్ కోడ్ ఉంటేనే అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుంటుంది. భారత్ ఏదైనా అత్యాధునిక మిసైల్ ను తయారు చేసినా దాన్ని రాఫెల్లో అమర్చుకోవాలంటే సోర్స్ కోడ్ అవసరం. అంతేకాదు, యుద్ధ సమయంలో సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తిన, శత్రు దేశాల నుంచి ఎలక్ట్రానిక్ జామింగ్ ఎదురైనా కోడ్ తెలిస్తే సొంతంగా సరిదిద్దుకోవచ్చు. ఫ్రాన్స్ దీన్ని బదిలీ చేస్తే విమానం పూర్తిగా భారత్ నియంత్రణలోకి వస్తుంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలన్న భారత సంకల్పానికి ఈ సోర్స్ కోడ్ బదిలీ అత్యంత కీలకం. కేవలం విమానాలను కొనడం మాత్రమే కాదు, స్వయంగా అప్గ్రేడ్ చేసుకునే సాంకేతికతను భారత్ ఆశిస్తోంది. మేక్ ఇన్ ఇండియా ప్రతిపాదనకు ఫ్రాన్స్ రెడీగా ఉంది. అయితే కేవలం విమానాల నిర్మాణానికి మాత్రమే అంగీకరించింది. విడి భాగాలను ఫ్రాన్స్ లో తయారు చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి అసెంబ్లింగ్ చేస్తుందన్నమాట. ఓన్లీ అసెంబ్లింగ్ యూనిట్ తమకు అవసరం లేదని భారత్ చెబుతోంది. ఫ్రాన్స్ మాత్రం సాంకేతిక రహస్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. నిజానికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ IP హక్కుల విషయంలో ఫ్రాన్స్ భయపడుతుంది. ఈ సోర్స్ కోడ్ ఒకసారి ఇతర దేశాలకిస్తే ఇతర దేశాలకు లీక్ అవుతుందేమోనని ప్యారిస్ ఆందోళన చెందుతోంది. అధికారికంగా మాత్రం ఫ్రాన్స్ ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఫైటర్ల సోర్స్ కోడ్ ను ఫ్రాన్స్ ఇస్తే రాఫెల్ డీల్ చారిత్రాత్మకంగా మారేది. గతంలో రష్యా నుంచి 270 యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన తర్వాత అంత భారీ రెండో ఒప్పందంగా రాఫెల్ నిలిచేది. 1996లో రష్యా నుంచి 50 సుఖోయ్ 30 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 1997లోనే ఫస్ట్ బ్యాచ్ ను రష్యా డెలివరీ చేసింది. 2000 సంవత్సరంలో ఈ డీల్ ను భారత్ పొడిగించింది. యుద్ధ విమానాల సోర్స్ కోడ్ ను బదిలీ చేసేందుకు రష్యా అంగీకరించింది. దీంతో సుఖోయ్ 30 యుద్ధ విమానాలను భారత్ మార్పులు చేసింది. ఆ ఫైటర్ జెట్కు భిన్నమైన విడిభాగాలను, ఆయుధ వ్యవస్థలను సక్సెస్ఫుల్ గా అనుసంధానం చేసింది. ఉదాహరణకు భారత్ సొంతంగా తయారు చేసిన మిస్సైల్ అస్త్రాను, బ్రిటన్ కు చెందిన AIM-132 మిస్సైల్ ను, ఇజ్రాయెల్ గైడెడ్ బాంబులను సుఖోయ్ 30కి అనుసంధానించారు. ఒకవేళ రష్యా సోర్స్ కోడ్ ఇవ్వకపోయి ఉంటే అవి సాధ్యమయ్యేవి కావు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోర్స్ కోడ్ ఇస్తే భారత్ తన అవసరాలకు అనుగుణంగా యుద్ధ విమానాల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం లభిస్తుంది. నిజానికి 2010లో కూడా 126 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్ ప్రయత్నించింది. కానీ అప్పట్లో కూడా సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఫ్రాన్స్ నిరాకరించింది. దీంతో అప్పట్లో 36 రాఫెల్ ఫైటర్లకే భారత్ పరిమితమైంది. ఈసారి కూడా సోర్స్ కోడ్ ఇవ్వనని ఫ్రాన్స్ పట్టుబడ్డంతో ఈ డీల్పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
నిజానికి భారత రక్షణ రంగం 4.5 జనరేషన్ యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో ఇబ్బందులు పడుతోంది. ఎక్కువగా విదేశీ సాంకేతికతపై ఆధారపడుతోంది. మరీ ముఖ్యంగా సోర్స్ కోడ్ తో పాటు జెట్ ఇంజిన్ టెక్నాలజీ యుద్ధ విమానాలకు అత్యంత కీలకం. ప్రస్తుతం భారత్ తయారు చేస్తున్న తేజస్ యుద్ధ విమానాలకు అవసరమైన జెట్ ఇంజిన్ల కోసం అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో 2023 జూన్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 113 F404 ఇంజిన్లను GE భారత్కు ఎగుమతి చేసింది. ఆ తర్వాత F414 ఇంజిన్లను భారత్లోనే తయారు చేయాలనేది డీల్. కానీ ఇంజిన్ల ఎగుమతిలో జనరల్ ఎలక్ట్రికల్ బాగా ఆలస్యం చేస్తుంది. దీని కారణంగా భారత్కు సమస్యలు తలెత్తుతున్నాయి. అనుకున్న సమయంలోగా యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో భారత్కు అవసరమైన యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఫ్రాన్స్ జెట్ ఇంజిన్ టెక్నాలజీతో పాటు యుద్ధ విమానం సోర్స్ కోడ్ను భారత్ ఆశిస్తోంది. అందుకు ఫ్రాన్స్ నిరాకరిస్తూ ఉండడంతో ఈ డీల్కు తలుపులు మూసుకుపోతున్నాయి. యుద్ధ విమానాల లోటు ఇప్పటికే భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు భారత్ను కబలించాలని తూర్పున డ్రాగన్ కంట్రీ, పశ్చిమాన ఉగ్రదేశం పాకిస్తాన్ గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్నాయి. ఈ రెండు దేశాలను అడ్డుకోవాలన్నా ఎదుర్కోవాలన్నా భారత వాయుసేనకు 42 స్క్వాడ్రన్లు అవసరం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 18 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇందులో ఇప్పుడు ఎన్ని స్క్వాడ్రన్లు కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి? ప్రస్తుతం భారత వాయుసేనలో కేవలం 29 స్క్వాడ్రన్లు మాత్రమే కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. భారత్కు 42 స్క్వాడ్రన్లు అవసరమైతే అందులో కేవలం ప్రస్తుతం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నమాట. భారత్కు పక్కల బల్లెంలో మారిన పాకిస్తాన్ వాయుసేన వద్ద 25 స్క్వాడ్రన్లు ఉన్నాయి. డ్రాగన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 50 స్క్వాడ్రన్లు ఉన్నాయి. మరీ దారుణమైన విషయం ఏమిటంటే భారత్ వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో చాలా వరకు త్వరలో షెడ్డుకు చేరనున్నాయి. జాగ్వార్స్, MiG-29, మిరాజ్ వంటి యుద్ధ విమానాలు వచ్చే దశాబ్దంలో రిటైర్ అవుతున్నాయి. సగానికి పైగా ఫ్లీట్ తగ్గిపోనుంది. వాటి స్థానాన్ని భర్తీ చేసే యుద్ధ విమానాలు ఏవి? దేశీయంగా తయారవుతున్న తేజస్ ఫైటర్ జెట్లు ఉత్పత్తి షెడ్యూల్ కంటే వెనకబడి ఉంది. వాటి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే భారత్ వెనకబడిపోతుంది. మన వాయుసేన 42 స్క్వాడ్రన్ల స్థాయికి చేరడానికి 2040 వరకు సమయం పట్టొచ్చు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? బయటి దేశాల నుంచి కొనడమే దీనికి సొల్యూషన్. ఇక్కడే రఫేల్ యుద్ధ విమానాల అవసరం ఏర్పడింది. దీర్ఘకాలిక సమస్యకు ఇదొక తక్షణ పరిష్కారంగా భారత్ ఎదుట ఉంది. ఇక రెండో ముఖ్యమైన అంశానికి వస్తే భారత్ 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనకూడదని నిర్ణయించుకుంది. రాఫెల్ అనేది 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ మాత్రమే. ఇది 5th జనరేషన్ ఫైటర్ కాదు. ఇప్పటికే చైనా వద్ద 2 రకాల 5th జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. పాకిస్తాన్ కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్లను చైనా నుంచి కొనుగోలు చేయాలని చూస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలకు భారత్ ప్రత్యామ్నాయం ఏమిటి? నిజానికి అమెరికాకు చెందిన 5th జనరేషన్ యుద్ధ విమానం F-35ను భారత్కు విక్రయించేందుకు రెడీ అంటూనే గత ఏడాది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రంప్కు చెందిన F-35 మన వద్ద ఉన్న ఆయుధ వ్యవస్థలతో సరిగ్గా ఇమడదు. పైగా ఈ యుద్ధ విమానాల నిర్వహణ ఖర్చు తడిసి మోపిడవుతోంది. F-35 ఫైటర్ల ధర కూడా అధికమే. అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయరాదని ఫిక్స్ అయింది. ఇక భారత్ ముందున్న ఆప్షన్ ఒకటే, ఇది రష్యా ప్రస్తుతం సుఖోయ్ Su-57 స్టెల్త్ రకానికి చెందిన 5వ తరం యుద్ధ విమానాన్ని తయారు చేస్తుంది. ఈ యుద్ధ విమానాలను విక్రయించడంతో పాటు జెట్ ఇంజిన్, స్టెల్త్ టెక్నాలజీని సోర్స్ కోడ్ బదిలీ చేసేందుకు సై అంటోంది. నిజానికి 5వ తరం యుద్ధ విమానానికి జెట్ ఇంజిన్ తో పాటు స్టెల్త్ టెక్నాలజీనే కీలకం. ఈ స్టెల్త్ టెక్నాలజీ కారణంగా 5th జనరేషన్ యుద్ధ విమానాలను రాడార్లు అస్సలు గుర్తించలేవు. ఈ టెక్నాలజీ కారణంగానే వాటి ధర కూడా భారీగా పలుకుతోంది. రష్యా ఇప్పుడు 5th జనరేషన్ ఫైటర్లను భారత్లో తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రష్యా నుంచి Su-57 జెట్లను కొనుగోలు చేయడమే ఉత్తమ ఎంపికగా భారత్ భావిస్తోంది. నిజానికి అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాలపై పలు సందేహాలు ఉన్నాయి. వాటిలో కిల్ స్విచ్ ఉంటుందని, కీలక సమయాల్లో పనిచేయకుండా వాటిని అమెరికా ఆపుతుందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే భారత్ Su-57కి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ ఏడాది పుతిన్ భారత్లో మళ్లీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా Su-57 డీల్ కుదిరే అవకాశం ఉన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.